ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దయింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిక్లరేషన్పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల పర్యటన రద్దుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడూ జరిగి ఉండదని, లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని అన్నారు. గతంలో అనేకసార్లు తిరుమలకు వెళ్లానని, ఈ విషయం అందరికీ తెలుసని, శ్రీవారి దర్శనం చేసుకున్నాకే నా పాదయాత్ర ప్రారంభించానని, పాదయాత్ర పూర్తయ్యాక కూడా నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని, బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి 5 సార్లు వస్త్రాలు సమర్పించానని, నా కులం మతం గురించి ప్రజలందరికీ తెలుసని, గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడగడం సరికాదని, మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటని, మతం పేరుతో రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యమని జగన్ ఆరోపించారు.